ఎక్కడైనా ఒక దేశ పౌరులు మరో దేశానికి వెళ్లారంటే మాతృదేశ పాస్పోర్ట్తో పాటు వెళ్లాల్సిన దేశం జారీ చేసే వీసా కూడా కావాల్సిందే. మరి మన దేశం నుంచి వివిధ అవసరాలపై అమెరికాకు వెళ్లేవారు ఎక్కువ. మరి అమెరికా వెళ్లే వారిలో ఎవరెవరికి ఎలాంటి వీసా కావాలో ఇప్పుడు తెలుసుకుందాం. విదేశాల నుంచి అమెరికా వచ్చే వారి కోసం అక్కడి ప్రభుత్వం జారీ చేసే వీసాలివి. A1, G1. వివిధ దేశాల ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలు అమెరికాకు రావడానికి ఈ కేటగిరీ వీసాలు ఇస్తారు. ఇక B1 వ్యాపార సమావేశాలు, సంప్రదింపులు, సదస్సులకు హాజరయ్యే వారి కోసం ఈ వీసాలను ఇస్తారు. అమెరికాలో నివాసం ఉంటున్న వారి ఇళ్లల్లో ఇంటి పని, వంట పని, తోటమాలి, ఆయా వంటి పనుల కోసం వచ్చే వారికి కూడా ఈ వీసాలే ఇస్తారు. ఇక B2 వీసా సాధారణ పర్యాటకులు, వైద్య చికిత్సల కోసం వచ్చే వారికి ఇవి ఇస్తారు. ఇక D విమానంలో పనిచేసే సిబ్బందికి అమెరికాలో రాకపోకలకు వీలుగా ఈ వీసానిస్తారు. ఇక E అమెరికాతో వ్యాపార ఒప్పందాలున్న వాణిజ్యవేత్తలు, పెట్టుబడిదారులకు ఈ వీసానిస్తారు. F1 అమెరికాలోని పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు ఈ వీసాలను మంజూరు చేస్తారు. F2 వీసా అమెరికాలో చదువుకునేందుకు వచ్చిన వారిపై ఆధారపడి ఉన్న డిపెండెంట్లకు వీటినిస్తారు. H1B అమెరికాలో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లో చేరేందుకు వచ్చే వారికి ఈ వీసానిస్తారు. ఇక H2A అమెరికాలో సీజనల్గా వ్యవసాయ పనులు చేయడానికి వచ్చే వారి కోసం ఈ వీసాలను మంజూరు చేస్తారు. H2B సీజనల్గానే అయినా వ్యవసాయ పనులు కాకుండా ఇతర పనులు చేసేందుకు వచ్చే వారికి వీటిని ఇస్తారు. అయితే H2A, H2B వీసాలను భారతీయులకు ఇవ్వరు. H3 అమెరికాలో ఏదైనా నైపుణ్య శిక్షణ కోసం వచ్చే వారికి ఈ వీసాలను మంజూరు చేస్తారు. ఇక H4 వీసాను అమెరికాలో ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారి జీవిత భాగస్వామి లేకపోతే డిపెండెంట్లకు ఈ వీసాలను ఇస్తారు. అయితే వీరు అమెరికాలో ఉద్యోగం లేదా ఏదైనా పని చేసుకోవడానికి అనుమతి ఉండదు. ఇక L వివిధ దేశాల్లో విస్తరించి ఉన్న బహుళజాతి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు అదే కంపెనీకి చెందిన అమెరికాలోని కార్యాలయానికి బదిలీ అయితే ఇచ్చే వీసా ఇది. ఇక I అమెరికాలో మీడియా ప్రతినిధులుగా పనిచేసే విదేశీయులు, మీడియా కంపెనీల ప్రతినిధులుగా వచ్చే వారికి వీసాను మంజూరు చేస్తారు. ఇక O శాస్త్ర, సాంకేతిక, కళారంగాల్లో పనిచేయడానికి వచ్చే నిపుణులకు ఈ వీసాను మంజూరు చేస్తారు. P1 వీసా అమెరికాలో జరిగే క్రీడా పోటీల్లో పాల్గొనడానికి వచ్చే వారికి వీటిని ఇస్తారు. ఇక P3 వీసా కల్చరల్ అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైనా ప్రదర్శించేందుకు, నేర్పించేందుకు వచ్చే వారికి ఈ వీసాను మంజూరు చేస్తారు. ఇంకా JKMQTU వంటి ఇతర రకాల వీసాలు కూడా ఇస్తారు. ఇవి వివిధ అవసరాల నిమిత్తం ప్రత్యేకంగా జారీ చేసేవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.